హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. చిరంజీవి ప్రతి సినిమాకి 70 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారని టాక్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో చేసిన భోళా శంకర్ ఆచార్య తర్వాత మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా అతని ఖాతాలో చేరింది. బంధువైన మెహర్ రమేష్ ని నిలబెట్టాలని చిరంజీవి ప్రయత్నం చేసి తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్ హక్కులు తీసుకుని అన్ని తానే చూసుకున్నారు. అయితే వేదాళం మూవీతో పోల్చుకున్న భోళా శంకర్ ఏ యాంగిల్లో కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేయలేకపోయింది. దీంతో నిర్మాత అనిల్ సుకరకి కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఈ చిత్రం మారిందన్నమాట. అయితే ఏజెంట్ తర్వాత భోళా శంకర్ అతన్ని కోలుకోలేని దెబ్బతీసింది. మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్ లో వాల్తేరు వీరయ్య మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మిగిలిన ఖైదీ 150, సైరా నరసింహారెడ్డి హిట్ అనిపించుకున్నాయి. గాడ్ ఫాదర్ ఫ్లాప్ అయింది. తర్వాత ఆచార్య బిగ్గెస్ట్ డిజాస్టర్, భోళా శంకర్ కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ గానే మారింది. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు మెగాస్టార్ రెమ్యూనరేషన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందట. చిరంజీవి ప్రతి సినిమాకి 60 నుంచి 70 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారని టాక్ ఉంది. దీంతో సినిమా బడ్జెట్ 120 నుంచి 150 కోట్ల వరకు అవుతోంది. అయితే సినిమా బిజినెస్ మాత్రం 100 కోట్లు కూడా దాటడం లేదు. ఇది కొంతవరకు నిర్మాతలను టెన్షన్ పెడుతోందని చెప్పొచ్చు. అలాగే వరుస రీమేక్లు చేయడం కూడా కొంత మైనస్ అవుతోంది. ఈ కారణాల వలన చిరంజీవి నెక్స్ట్ సినిమాల విషయంలో 70 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా లేరట. బిజినెస్ లెక్కలు వేసుకుంటూ అంతే రెమ్యూనరేషన్ ఇవ్వలేమని చెప్పేస్తున్నారట. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో చిరంజీవి తన బడ్జెట్ తగ్గించుకునే పనిలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఎంత పెద్ద స్టార్ అయినా మార్కెట్ లో ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించగలిగితేనే నిర్మాతలు ఎంత ఖర్చైనా పెడతారు. అయితే గతంలో చిరంజీవి నుంచి మూవీ వస్తుందంటే హిట్ ఫ్లాప్ అని చూడకుండా ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లిపోయేవారు. అయితే ఇప్పుడు ఓటీటీ మార్కెట్ కొత్తగా క్రియేట్ కావడంతో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా మూవీ బాగోలేదంటే మొదటి 3 రోజులకే థియేటర్స్ ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే మెగాస్టార్ చిరంజీవి సినిమా అయినా భారీ నష్టాలు తప్పడం లేదనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.